ఈ రోజు నుంచి భారత్ సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ లో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ తొలి టెస్టుకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ కీలక అంశాలపై స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా ప్రపంచ కప్ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా నెగ్గాలని, సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాను ఓడించాలని భారత ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. అయితే తొలి టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, మేము ప్రపంచ కప్ లో బాగా ఆడాం, ట్రోఫీ కోసం చాలా కష్టపడ్డాం, కానీ దురదృష్టవశాత్తు ట్రోఫీని సాధించలేకపోయాం. ఫైనల్ మ్యాచ్ లో కొన్ని విభాగాల్లో రాణించలేకపోయాం, అందుకే ఓడిపోయాం. ఆ ఓటమి మిగిల్చిన ఎంతో బాధ నుంచి బయటపడడానికి కాస్త సమయం పట్టింది. ఇకపోతే మాకు ఎంతో ముఖ్యం ఈ సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్. సౌత్ ఆఫ్రికా గడ్డపై మేము ఇప్పటి వరకు టెస్టు సిరీస్ సాధించలేదు. ఇది మాకు గొప్ప అవకాశం. ఈ సిరీస్ మేము గెలిస్తే వరల్డ్ కప్ ఓటమి నుంచి కాస్త కూస్త బయటపడ్డట్టని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇకపోతే రోహిత్ శర్మ 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మేట్ లో భారత్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఆ టోర్నీలో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విలేకర్ నుంచి రోహిత్ శర్మకు ఇదే ప్రశ్న ఎదురైంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో జట్టును నడిపిస్తారా అన్న ప్రశ్నకు రోహిత్ శర్మ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. మీరు నా నుంచి ఎలాంటి సమాధానం కోరుకుంటున్నారో నాకు తెలుసు. అన్నింటికి త్వరలోనే సమాధానాలు దొరుకుతాయని రోహిత్ శర్మ బదులిచ్చాడు.